కలిగిరి కావలి రోడ్డులో పెద్దపాడు మలుపులో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే బైక్ పై ముగ్గురు యువకులు వస్తుండగా అదుపు తప్పి బైక్ పక్కనే ఉన్న సూచిక బోర్డును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కలిగిరి మండలం కొప్పూలువారిపాలెం గ్రామానికి చెందిన కొప్పూలు మనోజ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన కిరణ్, పెంచల ప్రసాదులను 108లో వించమూరుకు తరలించారు. కిరణ్ ను ప్రాథమిక చికిత్స అనంతరం నెల్లూరుకి తరలించారు. స్వల్ప గాయాలైన పెంచల ప్రసాద్ కు వించమూరు ఆసుపత్రిలోనే వైద్యులు చికిత్స అందించారు. సిఐ వెంకటనారాయణ, ఎస్ఐ ఉమాశంకర్లు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇవాళ సుమారుగా 3:45 గంటల ప్రాంతంలో కావల్ నుంచి జర్వారపాలెం మీదకి ఒక ముగ్గురు బైక్ మీద వెళ్ళడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈ పెద్దపాడు ఆర్చి దగ్గరకు వచ్చే టయానికి అతివేగంగా నడపడం వల్ల బైక్ కంట్రోల్ తప్పి ఆ రోడ్ సైడ్ ఏర్పాటు చేసిన సైన్ బోర్డు కి హిట్ చేయడం జరిగింది. దానివల్ల బైక్ మీద కంట్రోల్ తప్పేసి హెవీగా కింద పడటంతో వాళ్ళ హెడ్ ఇంజరీస్ కావచ్చు ఇట్లా జరిగి దాంట్లో బైక్ నడిపిన రైడర్ ఎవరైతే ఉన్నారో అతని పేరు మనోజ్ గా తేలింది. అతను స్పాట్ లో చనిపోయాడు. ఇంత బ్యాక్ సైడ్ కూర్చుని ఇద్దరులో ఒక అతను కిరణ్, ఇంకొక అతను ప్రసాద్. వీళ్ళకి ఇంజురీస్ అయ్యేపాటికి వీళ్ళిద్దరు కూడా వింజమూరు గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఫర్దర్ గా వాళ్ళ బంధువులకి ఐడెంటిఫై చేసి వాళ్ళ బంధువులకు ఇంటిమేట్ చేశాము. దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం. పవిత్రమైన, ఎంతో విశిష్టమైన ఆ దేవదేవుని కరుణా కటాక్షములతో పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 రామానంద భారతి స్వామివారి ఆశీస్సులతో ప్రముఖ పారిశ్రామికవేత్త, నెల్లూరు పార్లమెంటు సభ్యుడు, గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిల సౌజన్యంతో మన నెల్లూరులో ఈ నెల 6, 7, 8 తేదీల్లో కార్తీక మాస లక్ష దీపోత్సవం, శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ పండరీనాథ స్వామివార్ల నమూనా దేవాలయాలు ప్రతిష్ఠించి భక్తులకు దర్శన భాగ్యం, 9 అడుగుల శివలింగమునకు అభిషేకం చేసుకునే అవకాశం. రండి, తరలి రండి, ఆ పరమశివుని కరుణా కటాక్షాలకు పాత్రులు కండి. వేదిక విఆర్సి గ్రౌండ్, నెల్లూరు నగరం. ఇట్లు మీ విపిఆర్ ఫౌండేషన్ మరియు కార్తీక మాస లక్ష దీపోత్సవ కమిటీ.